ఇంటర్నెట్ లో ఒక బ్యాచ్ ఉంది, సో కాల్డ్ ఉమెన్ అబ్యూజర్స్. ఈ 10th ఇంటర్ చదివే పిల్ల బచ్చగాళ్ళకి కొంతమంది ఇల్లిటరేట్ ఇడియట్స్ వీళ్ళ కాంటెంట్ కోసం ఒక జెండర్ హేట్రెడ్ అనేది క్రియేట్ చేస్తున్నారు. వీళ్ళకి అబ్బాయిలందరూ మంచోళ్ళు, అమ్మాయిలందరూ చెడ్డోళ్ళు. అమ్మాయి అయితే ఎన్ని గొడవలు వచ్చినా నీతోనే ఉంటది. చెప్పు, నేనే నిన్ను ఏమని చెప్పినావా అన్న? సూపర్. అసలు నిబ్బగాలందరినీ కాపాడడానికి వచ్చిన వీరుడివి నువ్వు. వీళ్ళేందో, వీళ్ళ కాంటెంట్ ఏందో, వీళ్ళు మాట్లాడే భాష ఏంటో ఇప్పటికీ మీ అందరికి ఒక క్లారిటీ వచ్చి ఉండాలి. పెద్దవాళ్ళు ముళ్ళుని ముళ్ళుతోనే తీయాలని చెప్పేసి ఊరికేనే అనలేదు. సో మై డియర్ ఆడియన్స్, ప్లీజ్ allow me to educate this toxic illiterate idiots in my toxic ways. Let's begin the show. నీ ఫ్యూచర్ లో వచ్చే అమ్మాయి కోసం నువ్వు వర్జిన్ గా ఉండాలి అనుకోవడం నీ అది ఆల్రెడీ ఎవరితోనో ఉద్యమాలు చేస్తూ ఉంటది. మస్తు చెప్పినవరా, క్లాప్స్ కొట్టాలనా? కాకపోతే ఇట్లాంటి మోటివేషన్ పెళ్లికి ముందు మీ నాన్నకి ఇవ్వాల్సింది. మీ అమ్మని పెళ్లి చేసుకుని నిన్ను కన్నేవాడు కాదు. ఇంతకు ముందు తన గాజులో నా వేలు కూడా పట్టేది కాదు. అదేంటో ఇప్పుడు నా చెయ్యలు వచ్చినా కానీ స్పర్శ తెలియట్లా. అవునా? ఓకే, ఒక పంజేరా, గాజులు ఎందుకు? బొట్టు పెట్టుకో, పూలు పెట్టుకో, మేకప్ పెట్టుకో, వీడిలాగా చున్నీ కూడా వేసుకో. ఇవన్నీ వేసుకొని రెడీ అయిన తర్వాత కూడా నీకు స్పర్శ తెలియలేదు అనుకో, ముంబైకి వెళ్ళి ఆపరేషన్ చేయించుకో. పర్ఫ్యూమ్ బాటిల్ ని పగలగొట్టడం వల్ల ఒక గొప్ప స్మెల్ మరియు గొప్ప మజా వస్తుంది, కానీ అదే లాస్ట్ టైం.